మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకే స్తోత్రాలు. దైవ మర్మముల ద్వారా మీ దాసుడు దైవజనుడు భక్సి అంకుల్ గారి యొక్క జీవితంలో దేవ అనుగ్రహించిన గొప్ప సందేశం బట్టి స్తోత్రాలు. మాతో కూడా మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు జూలై 24వ తేదీ. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణను ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణను ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. 31వ శిఖరం. అన్ని తరగతుల మానవుల శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలని ప్రయత్నించి కనుగొనలేకపోయేది. ఎందుకనగా జ్ఞానము, ఆచారములు, వ్రతముల ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు. అనేక మంది సన్యాసులు ఏకాంత స్థలముల యందు తమ యావజ్జీవితమును గడిపిరి. వారు దేవుని కనుగొనని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనము చేస్తూ వచ్చింది గాని ఆ మార్గములో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి. ఆ మార్గం ద్వారా ఎవరును దేవుని కనుగొనలేరు. ఎవరైతే దీనులై నలిగిన హృదయము కలిగిందురో అట్టివారే దేవుని చూడగలరు, ఆయనను అంగీకరించగలరు. దేవుడు ఉన్నతమును పరిశుద్ధమైన స్థలములోను మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును. రహస్యం ఇదే. దీనికి ఎక్కువ పాండిత్యం అవసరం లేదు, కానీ నిజమైన అంతరంగికమైన దీన మనసు కావాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు తన గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఇదే నిజమైన దీనత్వం. అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక, నా కోరిక ప్రకారము కాదు నీ కోరిక ప్రకారము కానిమ్ము, నా మార్గము కాదు నీ మార్గమును నడిపింపుము అని చెప్పుదురు. చిన్న చిన్న వాటి నిమిత్తము కూడా వారు అలాగే ప్రార్థింతురు. దినదినము చనిపోట ద్వారా మాత్రం దీనత్వం వచ్చును. ఎవడును తన స్వచిత్తమునకు తానే చావలేడు. దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలెను. నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగాను. ఏలయనగా అతడు దినదినము చనిపోవు రహస్యమును నేర్చుకొనెను. మొదటి దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 31వ వచనం, 2వ దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయం 10-12 వచనాలు చూసినట్లయితే ఈ విధముగా దేశము యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించదని దేవుడు వాగ్దానం చేసినట్లు మన రక్షణ యందు ఆనందించగలం. నిష్ఫలమైన అపజయముతో నిండిన జీవితము జీవించవద్దు.